హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. సో ఈరోజు మనం డిస్కస్ చేయబోయే ప్రాబ్లం ఏంటి అంటే లీడ్ కోడ్ ప్రాబ్లం నెంబర్ 7763 పార్టీషన్ లేబుల్స్. సో మార్క్డ్ యాజ్ మీడియం ఆన్ లీడ్ కోడ్. సో ప్రాబ్లమ్ స్టేట్మెంట్ ఏంటో చెక్ చేద్దాము. సో వీఆర్ గివెన్ a string s and we want to partition the string into as many parts as possible so that each letter appears in at most one part. సో ఫర్ ఎగ్జాంపుల్ కూడా ఇచ్చాడు. ఒకసారి ఎగ్జాంపుల్ చెక్ చేద్దాము. ఒక ఏబిఏబిసిసి అని ఒక స్ట్రింగ్ తీసుకున్నాడు అండ్ ఇట్ ఈస్ పార్టిషన్ ఇంటూ ఏబిఏబిసిసి. దిస్ ఈజ్ ఎ వ్యాలిడ్ పార్టిషన్. ఇది మళ్ళీ ఇంకొక పార్టిషన్ ఇచ్చాడు ఏబిఏబిసిసి. దిస్ ఇస్ నాట్ ఎ వ్యాలిడ్ పార్టిషన్ అండ్ ఇది కూడా వ్యాలిడ్ పార్టిషన్ కాదు. సో ఇది ఎందుకు వ్యాలిడ్ పార్టిషన్ అంటే ఏబి అనే 2 క్యారెక్టర్స్ ఫస్ట్ పార్టిషన్లో ఉన్నాయి, సెకండ్ పార్టిషన్లో లేవు. అండ్ సి అనే క్యారెక్టర్ సెకండ్ పార్టిషన్లో ఉంది, ఫస్ట్ పార్టిషన్లో లేవు. సో అందుకని చెప్పేసి ఇది ఒక వ్యాలిడ్ పార్టిషన్. బట్ కమింగ్ టు దిస్ పార్టిషన్, ఏబి అనే క్యారెక్టర్ ఫస్ట్ పార్టిషన్లో ఉన్నాయి, బట్ బి అనే క్యారెక్టర్ సెకండ్ పార్టిషన్లో కూడా ఉంది. అంటే ఫస్ట్ పార్టిషన్లో ఉన్న క్యారెక్టర్ ఒకటి ఆర్ మోర్ దెన్ వన్ ఆల్రెడీ ఇంక సెకండ్ పార్టిషన్లో ఉంది కాబట్టి దిస్ ఇస్ నాట్ ఎ వ్యాలిడ్ పార్టిషన్. సేమ్ ఇక్కడ కూడా అంతే. ఏబి అనేది లైక్ 2 క్యారెక్టర్స్ ఆల్రెడీ ఫస్ట్ పార్టిషన్లో ఉన్నాయి, బట్ అదే క్యారెక్టర్ సెకండ్ పార్టిషన్లో కూడా ఉన్నాయి. సో దానివల్ల దిస్ ఇస్ నాట్ ఏ వ్యాలిడ్ స్ప్లిట్. సో ఫైనల్గా మనం రిటర్న్ చేయాల్సింది ఏంటి అంటే లెంత్ ఆఫ్ దీస్ పార్టిషన్స్ అనమాట. అంటే ఈ ఫస్ట్ పార్టిషన్ లెంత్ ఎంత 4, సెకండ్ పార్టిషన్ లెంత్ ఎంత 2. సో మనకు ఫైనల్గా ఒక ఎర్రే ఆఫ్ లెంత్ ఆఫ్ ఆల్ ఆఫ్ దిస్ పార్టిషన్స్ మనం రిటర్న్ చేయాలి. సో ఒక ఎగ్జాంపుల్ మనం చెక్ చేద్దాము లైక్ ఎట్లా అవుతుంది అనేసి. సో మనకు స్ట్రింగ్ ఇది ఇచ్చాడు అని అనుకుందాం. సో ఇచ్చాడు కాబట్టి నా ఇంట్యూషన్ ఏంటి అంటే నేను ఫస్ట్ ఒక స్టార్ట్ అనేది ఇక్కడ వేసేసుకుంటాను. లైక్ స్టార్ట్ ఎస్ అని రిప్రజెంట్ చేసుకుంటాను. అండ్ ఇప్పుడు ఏంటి అంటే లాస్ట్ అకరెన్స్ ఆఫ్ ఏ ఎక్కడుందో అక్కడ నేను ఎండ్ పెట్టేసుకుంటా. లాస్ట్ అకరెన్స్ ఆఫ్ ఏ ఎక్కడుంది ఈ మొత్తం స్ట్రింగ్లో చెక్ చేసుకుంటూ పోతే ఇక్కడ ఉంది లాస్ట్ అకరెన్స్ ఆఫ్ ఏ. సో ఎండ్ నేను ఇక్కడ పెట్టేసుకుంటా. తర్వాత నేను ఐ అని ఒక క్యారెక్టర్ని ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకొని లైక్ ఎవ్రీ క్యారెక్టర్ని ఐటరేట్ చేసుకుంటూ మనకి ఇక్కడ ఒక స్ప్లిట్ వచ్చింది, మనకి ఇక్కడ ఒక పార్టిషన్ వచ్చింది. బట్ ఈ పార్టిషన్లో ఉన్న మిగతా క్యారెక్టర్స్ యొక్క లాస్ట్ అకరెన్స్ మన ఎండ్ తర్వాత ఉన్నాయా లేదా అని చెక్ చేసుకోవాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బి దగ్గర ఉంది అనుకో, బి యొక్క లాస్ట్ అకరెన్స్ ఎండ్ తర్వాత ఉందా లేదా అని చెక్ చేసుకోవాలి. ఎండ్ తర్వాత ఉందా ఎక్కడన్నా, లేదు. నెక్స్ట్ ఏ అనే లాస్ట్ అకరెన్స్ ఎండ్ తర్వాత ఉందా, లేదు. బి అనే లాస్ట్ అకరెన్స్ ఎండ్ తర్వాత ఉందా, ఎక్కడ కూడా లేదు. సో ఇట్లా మనం చెక్ చేసుకుంటా పోతే లైక్ లాస్ట్కి ఐ అనేది ఏ వరకు వస్తుంది, మళ్ళీ ఇక్కడ కూడా లైక్ ఏ లాస్ట్ అకరెన్స్ ఎండ్ తర్వాత లేదు, సి కూడా లాస్ట్ అకరెన్స్ ఎండ్ తర్వాత లేదు, లాస్ట్కి ఐ అనేది ఎండ్ దగ్గరికి వచ్చేస్తుంది. లాస్ట్కి ఐ అనేది ఎండ్ దగ్గరికి వచ్చేసింది కాబట్టి మనకి ఇక ఇది ఒక వ్యాలిడ్ పార్టిషన్ అన్నమాట. సో దిస్ ఈజ్ ఎ వ్యాలిడ్ పార్టిషన్. ఇంకా మనం దీని లోపల చెక్ చేసుకోవడానికి ఏం లేవు, అంటే దీన్ని ఎక్స్పాండ్ చేయడానికి కూడా మనకి ఇంకా చాయిస్ ఆఫ్ ఛాన్సెస్ లేవు. సో దిస్ ఈజ్ ఎ వ్యాలిడ్ పార్టిషన్. సో వ్యాలిడ్ పార్టిషన్ వచ్చేసింది కాబట్టి సో నెక్స్ట్ మనం ఏం చేస్తాము అంటే ఎండ్ మనకి ఇక్కడ ఉంది కాబట్టి స్టార్ట్ని n+1కి మూవ్ చేస్తాం. సో స్టార్ట్ అనేది ఇక్కడికి వెళ్ళిపోతుంది. స్టార్ట్ అనేది ఇక్కడికి వెళ్ళిపోయింది కాబట్టి మళ్ళీ సేమ్ మనం ఏం చేస్తాము అంటే లాస్ట్ అకరెన్స్ ఆఫ్ డీని చెక్ చేస్తాం. లాస్ట్ అకరెన్స్ ఆఫ్ డీ ఎక్కడుంది, ఇక్కడ ఉంది. సో ఎండ్ని మళ్ళీ ఇక్కడికి పంపించేస్తాం. సో ఇది మనకు ఒక స్ప్లిట్ వచ్చింది, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఒక స్ప్లిట్ వచ్చింది. బట్ ఇది వ్యాలిడా కాదనేది చెక్ చేసుకోవాలి మనం. వ్యాలిడా కాదని చెక్ చేసుకోవడం మళ్ళీ ఐని ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి సేమ్ మళ్ళీ లైక్ లాస్ట్ అకరెన్స్ ఆఫ్ డి ఎక్కడ వరకు లైక్ ఎండ్ తర్వాత ఉందా లేదా అని చెక్ చేస్తాం, లేదు. సో ఈ లాస్ట్ అకరెన్స్ ఆఫ్ ఈ ఎండ్ తర్వాత ఉందా, ఎస్ ఉంది, ఇగో ఇక్కడ ఉంది చూడండి. సో మనం ఏం చేస్తాము అంటే ఎండ్ ఇప్పుడు ఏ అయితే క్యారెక్టర్ని పాయింట్ చేస్తుందో అక్కడి నుంచి ఎండ్ తీసేసి ఇప్పుడు మనం ఎండ్ని ఇక్కడ పెడతాం ఈ దగ్గర. సో ఇక్కడ అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు ఎఫ్ లాస్ట్ అకరెన్స్ ఆఫ్ ఎఫ్ ఎండ్ తర్వాత ఉందా, లేదు. లాస్ట్ అకరెన్స్ ఆఫ్ ఈ ఎండ్ తర్వాత ఉందా, లేదు. జీ ఎండ్ తర్వాత ఉందా, లేదు. డి ఎండ్ తర్వాత ఉందా, లేదు. ఈ ఇప్పుడు ఐ అండ్ ఈ రెండు ఒకే దగ్గరకు వచ్చేసినాయి కాబట్టి మళ్ళీ ఇంకొక వ్యాలిడ్ పార్టిషన్ వచ్చింది కాబట్టి మనకి ఇప్పుడు మనం ఏం చేస్తాము అంటే దీన్ని ఇంకొక వ్యాలిడ్ పార్టిషన్ కింద తీసుకుంటాం అనమాట. ఎక్కడి నుంచి ఎక్కడ వరకు అంటే ఇక్కడ నుంచి ఈ డి నుంచి ఈ వరకు ఇంకొక వ్యాలిడ్ పార్టిషన్. సో వ్యాలిడ్ పార్టిషన్ మనకు వచ్చింది. సో ఎండ్ మనకి ఇక్కడ ఉంటుంది కాబట్టి లైక్ మనకి ఎండ్ ఇక్కడ ఉంటుంది కాబట్టి ఇప్పుడు స్టార్ట్ మనం ఎక్కడికి వేసుకోవాలి, n+1కి వేసుకోవాలి కాబట్టి స్టార్ట్ అనేది ఇక్కడికి వచ్చేస్తుంది.
మళ్ళీ సేమ్ ఇప్పుడు లాస్ట్ అకరెన్స్ ఆఫ్ హెచ్ ఎక్కడ ఉంది అంటే ఇగో ఇక్కడ ఉంది. సో ఎండ్ని మళ్ళీ ఇక్కడికి జరిపేసుకుంటాం మనం, ఇక్కడ నుంచి తీసేసి మళ్ళీ దీని మధ్యలో మనం ఏమేమి వాల్యూస్ ఉన్నాయో అవన్నీ చెక్ చేసుకుంటాం. ఐ లాస్ట్ అకరెన్స్ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. సో ఎండ్ని ఇక్కడ తీసి ఇక్కడ వేస్తాం. జే లాస్ట్ అకరెన్స్ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. సో ఎండ్ని మళ్ళీ ఇక్కడ నుంచి తీసి ఇక్కడ వేస్తాం, మళ్ళీ ఇక్కడ నుంచి తీసి ఇక్కడ వేస్తాం. సో మనకి టోటల్గా వ్యాలిడ్ స్ప్లిట్ ఇంకొకటి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు వస్తుంది అనమాట. సో ఇట్లా మనం స్టార్ట్ అండ్ ఎండ్ పాయింటర్స్తో మనం లైక్ 2 పాయింట్ అప్రోచ్ లాగా ముందుకు జరుపుకుంటూ అది వ్యాలిడ్ స్ప్లిట్టా కాదని చెక్ చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతూ ఉంటాం అనమాట. సో ఫైనల్గా మనకు ఆన్సర్ అనేది దీని యొక్క లెంత్ ఎంత, ఇది 9, 1 2 3 4 5 6 7 8 9. సో దీని లెంత్ 9, దీని లెంత్ ఎంత 1 2 3 4 5 6, దీని లెంత్ ఎంత 1 2 3 4 5 6 7 8. సో ఈ ఫైనల్గా రిజల్ట్ అని ఒక ఎర్రేని మనం రిటర్న్ కొడతాం. సో దిస్ ఈజ్ అవర్ ఫైనల్ అవుట్పుట్ అనమాట. సో దీని టైం కాంప్లెక్సిటీ ఏంటి అంటే మొత్తం ఈ మనకి ఇచ్చిన స్ట్రింగ్ని మొత్తాన్ని మనం ఐటరేట్ చేస్తున్నాం కాబట్టి బిగ్ ఆఫ్ అండ్ టైం కాంప్లెక్సిటీ, స్పేస్ కాంప్లెక్సిటీ ఎక్స్ట్రాగా మనం ఏం తీసుకోవట్లేదు కాబట్టి బిగ్ ఆఫ్ 1 అయిపోతుంది. సో ఇది టైము, ఇది స్పేస్. సో దీన్ని ఒకసారి కోడ్ చేసి చెక్ చేద్దాం బాయ్స్ ఎట్లా అవుతుంది అనేది. సో ఫస్ట్ మనం ఇనీషియల్గా ఒక మ్యాప్ ఎరేని మనం బిల్డ్ చేసుకుంటాము. లైక్ డిఫాల్ట్ డిక్ట్ అని చెప్పేసి నేను ఆఫ్ ఇంట్. సో వాట్ వి డూ ఈస్ ఒక మ్యాప్ ఎరేని తీసుకుంటాం మనము, డిఫాల్ట్ డిక్ట్కి ఇనిషియలైజ్ చేసుకుంటాము. ఇక్కడ ఫర్ లూప్ రన్ చేసుకొని లాస్ట్ అకరెన్సెస్ ఏమేమి ఉన్నాయో లైక్ మనకి ఇచ్చిన స్ట్రింగ్ త్రూ ఐటరేట్ చేసుకొని ఈచ్ క్యారెక్టర్ యొక్క లాస్ట్ అకరెన్స్ మ్యాప్లో వేసేసుకుంటాం అనమాట. ఫర్ ఐ ఇన్ రేంజ్ లెంత్ ఆఫ్ ఎస్ మనం ఐటరేట్ అవుతూ ఇప్పుడు ఏం చేస్తామంటే మ్యాప్ ఆఫ్ ఎస్ ఆఫ్ ఐ ఈజ్ ఈక్వల్స్ టు ఐ. సో లాస్ట్ అకరెన్స్ మనకు వచ్చేస్తాయి. తర్వాత మనం రిజల్ట్ అనే ఒక ఎరేని, స్టార్ట్ అనే ఒక పాయింటర్ని, ఎండ్ అనే ఒక పాయింటర్ని ఇనిషియలైజ్ చేసుకుంటాం. రిజల్ట్ ఈజ్ ఎన్ అరే, స్టార్ట్ ఇనిషియలైజ్ టు 0, ఎండ్ ఈజ్ ఇనిషియలైజ్ టు 0. తర్వాత ఒక ఫర్ లూప్ రన్ చేసుకుంటాం. ఫర్ ఐ ఇన్ రేంజ్ లెంత్ ఆఫ్ ఎస్, ఫస్ట్ మనం ఎండ్ని లాస్ట్ అకరెన్స్ ఆఫ్ ఐత్ క్యారెక్టర్కి మనం పంపించేసేయాలి. సో మ్యాక్స్ ఆఫ్ అప్పటి వరకు ఉన్న ఎండ్ వాల్యూ ఆర్ ఎల్స్ మ్యాప్ ఆఫ్ ఎస్ ఆఫ్ ఐ. సో అక్కడ వరకు ఏదైతే పెద్ద వాల్యూ ఉంటో ఆ వాల్యూకి ఎండ్ వెళ్ళి పాయింట్ చేస్తూ ఉంటుంది. బేస్ కండిషన్ రాసుకోవాలి. ఇఫ్ ఐ ఈజ్ ఈక్వల్స్ టు ఎండ్. ఒకవేళ ఐ అనేది ఎండ్కి ఈక్వల్ అయితే మనం ఏం చేస్తున్నాము, res dot append ఎండ్ మైనస్ స్టార్ట్, మనకు లెంత్ కావాలి కాబట్టి +1, అండ్ తర్వాత స్టార్ట్ అనేది n+1కి వేసేస్తాం. ఫైనల్గా రిటర్న్ రెస్. సార్ రన్ చేసి చూద్దాము, మిస్టేక్స్ లైక్ సింటాక్స్ ఎర్రర్స్ ఏమైనా తెలిసిపోతాయి. ఇన్వాలిడ్ సింటాక్స్ ఫర్ ఐ ఇన్ రేంజ్. సో టెస్ట్ కేసెస్ పాస్ అయ్యి రన్ టైం టెస్ట్ కేసెస్ సబ్మిట్ చేసి చూద్దాం. సో మన కోడ్ అనేది సక్సెస్ఫుల్గా రన్ అయిపోయింది కదా, సబ్మిట్ అయిపోయింది. 118 out of 118 టెస్ట్ కేసెస్ పాస్ అయింది. So that's it for this video. If you like the video, please like, share and subscribe. This is SVP from CSB. Thank you guys.